సో మీన్ డీవియేషన్ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? నెగిటివ్ సైన్స్ ని కూడా ఇగ్నోర్ చేస్తున్నాము, ప్లస్ 3 వాల్యూస్ వస్తున్నాయి మనకి. ఓకేనా? సో ఈ అడ్వాంటేజెస్ అన్నిటిని రెక్టిఫై చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఏంటము? xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. అవునా? సపోజ్ ఇక్కడ నేను మాడ్యులస్ తీసుకోలేదు, ఎవరైనా చెప్తారా ఆన్సర్ ఏమవుతుందో? ప్లీజ్. యూ విల్ గెట్ ద 0 బికాస్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ? Sum of the deviations taken from mean is 0. Yes. So you will get the 0 mean deviation value. So without taking the modulus, you cannot get the mean deviation, right? So modulus తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి కార్ల్ పియర్సన్ ఏం చెప్పాడంటే, మనం ఏదైతే మీన్ డీవియేషన్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ రెక్టిఫై చేయడం కోసం ఇన్స్టెడ్ ఆఫ్ మాడ్యులస్ బెటర్ యూ టేక్ ద స్క్వేర్. మనకేంటి? నెగిటివ్ డీవియేషన్స్ పాజిటివ్ అవ్వాలి, లేదంటే ఏమైపోతుంది? సమ్మేషన్ 0 అయిపోతుంది. అంతేగా మీ ప్రాబ్లం. స్క్వేర్ తీసుకోండి, మాడ్యులస్ ప్లస్ లో స్క్వేర్ తీసుకోండి. అప్పుడు నెగిటివ్ డీవియేషన్ యాజ్ డి నెగిటివ్ తీసుకుంటావుగా, స్క్వేర్ వల్ల అది పాజిటివ్ అవుతుంది. ఓకేనా? నువ్వైతే నెగ్లెక్ట్ చేయట్లేదు, నువ్వు నెగిటివ్గా తీసుకుంటావు, స్క్వేర్ వల్ల పాజిటివ్ అవుతుంది. స్క్వేర్ తీసుకున్నావు రూట్ అయ్యి, స్క్వేర్ తీసుకున్నావు కదా, రూట్ కూడా వెయ్యి, క్యాన్సిల్ అయిపోతాయి కదా మన భాషలో. లెట్ ఇట్ బి, ఇట్ ఇస్ ఎ సింపుల్ ట్రిక్ అంతే. అంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫార్ములానే మోడిఫికేషన్ చేసుకుంటూ వచ్చాడు, దాన్నే స్టాండర్డ్ డీవియేషన్. స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. ఓకేనా? దీని ఆల్టర్నేటివ్ గా మనం ఇంకో ఫార్ములా చెప్తాం, ఏంటది? స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ బై n మైనస్ సమ్మేషన్ ఆఫ్ xi బై n హోల్ స్క్వేర్. అంటే ఇదే మీన్ కదా, సో ఇలా కూడా రాయొచ్చు, సమ్మేషన్ ఆఫ్ x స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. దిట్ ఈస్ ఆల్సో ఫార్ములా ఫర్ స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ కాన్సెప్ట్ డెవలప్ చేసింది ఎవరంటే కార్ల్ పియర్సన్. చాలా ఇంపార్టెంట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, ఐడియల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ స్టాండర్డ్ డీవియేషన్. దీనికి స్క్వేర్ తీసుకుంటే ఏమొస్తుంది? స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ తీసుకుంటే వేరియన్స్ వస్తుంది. అంటే వేరియన్స్ ఫార్ములా మనం ఎలా రాయొచ్చు? స్క్వేర్ రూట్ రాయకుండా వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా రాస్తాం, అంతే కదా. సో వేరియన్స్ ఫార్ములా ఎలా రాస్తాం అంటే సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. ఇదే కదా వేరియన్స్ ఫార్ములా. ఇక్కడ వేరియన్స్ ఫార్ములా ఎలా రాయొచ్చు? సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. వేరియన్స్ ని స్టాండర్డ్ డీవియేషన్, మనకి స్టాండర్డ్ డీవియేషన్ జనరల్ గా సిగ్మా అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము, వేరియన్స్ ని సిగ్మా స్క్వేర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా వేసాం చూడండి, ఈ ఫార్ములా మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఈ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఇటు తీసుకొచ్చేయండి. సిగ్మా స్క్వేర్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై n. దీని నుంచి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుందమ్మా? n ఇంటూ సిగ్మా స్క్వేర్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటికీ స్క్వేర్లు చేసి వాటిల్ని యాడ్ చేయగా వచ్చింది. అంటే నీ దగ్గర నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉండి వాటి యొక్క వేరియన్స్ కానీ లేదా స్టాండర్డ్ డీవియేషన్ కానీ ఉండి వాటి యొక్క మీన్ కానీ ఉంటే వాటిల్ని స్క్వేర్ చేస్తే టోటల్ ఎంత వస్తుందో అది నువ్వు ఫైండ్ అవుట్ చేయగలుగుతావు, ఆ అబ్జర్వేషన్స్ ఏంటో తెలియకుండానే. అంతేనా? నా దగ్గర 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయమ్మా, 20 అబ్జర్వేషన్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 5 అనుకుందాం, వాటి యొక్క మీన్ ఏదో 10 అనుకుందాం అనుకోండి కాసేపు. ఈ 3 తెలిస్తే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేయగలుగుతానుగా. అంటే నాకు ఈ 20 అబ్జర్వేషన్స్ స్క్వేర్లు చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో తెలుస్తుందిగా, కానీ ఆ 20 అబ్జర్వేషన్స్ ఏంటి తెలియదు, అయినా నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతా. అలాగే ఇందాక మీన్లో కూడా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం? n ఇంటూ ఎక్స్ బార్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ కూడా అంతే, మీను నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తెలిస్తే చాలు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ తెలుస్తోంది. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అబ్జర్వేషన్ తెలుస్తుంది. ఎప్పుడు? మీను, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, స్టాండర్డ్ డీవియేషన్ లేదా వేరియన్స్ ఏదైనా తెలిస్తే చాలు, నేను సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. క్లియర్? ఆ అబ్జర్వేషన్స్ ఏంటో తెలియకుండానే. ఓకేనా? సో స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నేను ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను ఇక్కడ. సపోజ్ నాకు స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ 5 వచ్చింది. ఓకేనా? దీని మీనింగ్ ఏంటన్నది ఇంటర్ప్రిటేషన్ పరంగా నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్గా డైలీ నేను ఎక్స్పెండిచర్ యావరేజ్గా 60 రూపీస్ ఖర్చు పెడతాను పర్ డే. నా యావరేజ్ ఎక్స్పెండిచర్ అంతా 60 రూపీస్. అంటే మీనేగా నేను చెప్పేది, అంటే మీన్ ఎక్స్పెండిచర్ చెప్తున్నా, పర్ డే నేను ఖర్చు పెట్టేది. నా యొక్క ఎక్స్పెండిచర్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 10 రూపీస్ అని చెప్తున్నా.
నా ఎక్స్పెండిచర్ అనే వేరియబుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని చెప్తున్నా 10 రూపీస్ అని చెప్తున్నా. ఇప్పుడు ఈ స్టాండర్డ్ డీవియేషన్ 10 రూపీస్ అంటే ఏంటి? ఎస్, నేను 50 రూపీస్ నుంచి 70 రూపీస్ మధ్యలో నాకు ఖర్చు ఉంటుంది. యావరేజ్గా ఎంత ఖర్చు పెడతాను? 60. అంటే ఒక్కొక్కసారి నేను 68 రూపీస్ ఖర్చు పెట్టచ్చు, లేదా 52 రూపీసే ఖర్చు పెట్టచ్చు, లేదా 55 రూపీస్ ఖర్చు పెట్టచ్చు, 60 రూపీస్ ఖర్చు పెట్టచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. యావరేజ్గా ఎంత? 65. నా ఖర్చు లిమిట్ ఎంత? 10 రూపీస్. అదేగా లిమిట్ అంటే, అదే మనం వేరియేషన్ అని చెప్తున్నాం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నాకు ఈ 50కి 70కి స్టాండర్డ్ డీవియేషన్ ఎంతమ్మా? ఎంత? 10ఏనా? ఎందుకు? యావరేజ్ ఎంత? 60. ఎంత ఉందేమో వేరియేషన్ ఇక్కడ? 10ఏ కదా. అంటే 50కి 70కి నేను స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని చెప్తున్నాను? 10 అని చెప్తున్నాను. అదే స్టాండర్డ్ డీవియేషన్ ఇలా వస్తుందేమో ఒకసారి చూడండి. మాడ్యులస్ ఆఫ్ 50 మైనస్ 70/2 వేసా. ఎంత? మాడ్యులస్ ఆఫ్ -20 అంటే 20, 20/2 అంటే 10 వచ్చిందిగా. అంటే 2 అబ్జర్వేషన్స్ కేసులో నాకు స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అంటే ఎలా చేయొచ్చు? నేను మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b/2 యూజ్ చేయొచ్చు కదా, అంతే కదా. ఎందుకు? వాటి యొక్క సెంట్రల్ టెండెన్సీ ఎంత? a ప్లస్ b/2. అక్కడి నుంచి వేరియేషన్ ఎంత? a మైనస్ b/2. సో స్టాండర్డ్ డీవియేషన్ x అనేది ఓన్లీ 2 వాల్యూస్ తీసుకుంటే కనుక స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b/2. మరి మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b రేంజ్ అనొచ్చా? కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై 2. ఓకేనా? దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2 అబ్జర్వేషన్స్ కేసులోనే ఈ ఫార్ములా ఏంటి? ఓన్లీ 2 అబ్జర్వేషన్. ప్రతిసారి స్టాండర్డ్ డీవియేషన్ ఇలా ఫైండ్ అవుట్ చేసేయకూడదు. మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై 2 వేసేయకూడదు. మీకు రేంజ్ బై 2 వస్తుంది అంతే. ఓన్లీ 2 అబ్జర్వేషన్ కేసులోనే అవుతుంది. ఇలా 2 అబ్జర్వేషన్ కేసులోనే ఇంకో రిలేషన్ ఏం చెప్పుకున్నాం ఇందాక? జామెట్రిక్ మీన్ స్క్వేర్ ఈక్వల్ టు am ఇంటూ హెచ్ఎం. అలాగే హెచ్ఎం ఫార్ములా కూడా చెప్పుకున్నాం 2ab బై a ప్లస్ b. ఇవన్నీ 2 అబ్జర్వేషన్స్ కేసులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకేనా? సో రేంజ్ బై 2 స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రైట్. సో స్టాండర్డ్ డీవియేషన్ మనకి అబ్జర్వేషన్స్ కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఎలా చేయాలి? చాలా 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 ఇంపార్టెంట్. రైట్, స్టాండర్డ్ డీవియేషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1/12 ఇంటూ d. వాట్ ఈ d అగైన్? డీవియేషన్ కామన్ డిఫరెన్స్. ఏపీ అని వచ్చిందంటే కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఓకేనా? సపోజ్ నాకు వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అన్నారు, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లేకపోతే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. అంటే నాకు 2, 4, 6 అలా n ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో వాటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఏపీలో ఉన్నట్టేగా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయిగా. కామన్ డిఫరెన్స్ ఎంత? 2 కదా. అంటే ఈ ఫార్ములాలో మనం n స్క్వేర్ మైనస్ 1/12 ఫార్ములాలో ఇక్కడ d ప్లస్ లో మనం 2 రాసుకోవచ్చుగా. ఈ 2 రూట్ సైడ్ ఇన్సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? 4 అవుతుందిగా. అంటే ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందిగా. అంటే ఫార్ములా ఏంటి? దేని యొక్క ఫార్ములా మీది? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్. రెండింటికి కామన్ డిఫరెన్స్ 2 కాబట్టి రెండింటికి ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? మరి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చింది, దీని నుంచి వేరియన్స్ రాదా? స్క్వేర్ చేస్తాం. నాకు స్టాండర్డ్ డీవియేషన్ 10 వచ్చింది, వేరియన్స్ ఎంత? 100. దీన్ని స్క్వేర్ చేస్తాము. ఓకేనా? మరి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు d ఎంత? d ఎంత ఇప్పుడు? 1. ఎస్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1/12. దీన్ని బట్టి వేరియన్స్ ఏమవుతుంది? n స్క్వేర్ మైనస్ 1/12. లాస్ట్ టైము వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ 9 న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు. లాస్ట్ టైం July 21లో అడిగారు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫస్ట్ 9 న్యాచురల్ నెంబర్స్? ఎంతమ్మా? n ఈక్వల్ టు 9ఏగా ఈ ఫార్ములాలో. వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ కాదు. అంటే ఏమవుతుంది? 9 స్క్వేర్ మైనస్ 1/12 అంటే ఎంత? 81 మైనస్ 1/12 దట్ ఈ 80/12. వాల్యూ ఎంత వస్తుంది అంత. ఇదే స్టాండర్డ్ డీవియేషన్ అడుగుంటే రూట్ వేసుకుంటాం, అంతేనా? మనం స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఇస్తే వేరియన్స్ కట్టగలం, వేరియన్స్ వస్తే స్టాండర్డ్ డీవియేషన్ కట్టగలం. ఆ రిలేషన్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, జాగ్రత్తగా చూసుకోండి. మరి స్టాండర్డ్ డీవియేషన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇంకొక ప్రాపర్టీ ఏంటి? ఆరిజిన్ అండ్ స్కేల్. సో చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ కూడా
ముందే చెప్పాను, ఆల్ ద మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్, డిపెండెంట్ ఆన్ స్కేల్. సో ఆరిజిన్ మీద డిపెండ్ కాదు, నాట్ ఎఫెక్టెడ్ విత్ ఆరిజిన్, చేంజ్ ఆఫ్ ఆరిజిన్, స్కేల్ మీద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అనే ఒక ఈక్వేషన్ తీసుకుంటే, అంటే x అండ్ y అనే వేరియబుల్స్ ఇలా రిలేటెడ్ అయి ఉంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ b ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేరియన్స్ కేసులో ఎలా చేయాలి? ఆరిజిన్ అండ్ స్కేల్. ఆరిజిన్ వల్ల ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవ్వదు. స్కేల్ వల్ల కరెక్టే, ఇక్కడ వరకు బాగానే చేస్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే వేరియన్స్ ఆఫ్ ఇదే a ప్లస్ బిఎక్స్ వేరియన్స్ ఏమవుతుంది? దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? మరి వేరియన్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ కి స్క్వేర్ కదా, అంటే బి స్క్వేర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ ఏమవుతుంది? వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి రిలేషన్ జాగ్రత్తగా చూడండి. సపోజ్ నేను స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 4 అని ఇచ్చాను. దీని నుంచి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 2x ప్లస్ 3 కావాలి. ఎంత అవుతుంది? 2 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఏనా? రైట్. 2 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు? 4. ఎంత? 8. క్లియర్? అర్థమైందా? ఇక్కడ ఈ 3 ఎఫెక్ట్ అవుతుందా? ఎందుకు? ప్లస్ కాబట్టి ఏంటది? ఆరిజిన్. ఇంకొక ఫార్ములా ఇస్తున్నాను, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ 5x మైనస్ 7 అన్నా. వేరియన్స్ కేసులో ఈ స్కేల్ ఫ్యాక్టర్కి ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ 2 అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలి? 4 అవ్వాలి కదా, అంటే ఇక్కడ 4 తీసుకోవాలి. అంటే ఎంత వస్తుంది మీకు? 100 వస్తుంది. క్లియర్? అర్థమవుతుందా? ఈ రిలేషన్ చాలా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? వేరియన్స్ కేసులో స్క్వేర్ తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు స్టార్టింగ్ లో చెప్పా, అబ్సల్యూట్ మెజర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ యూనిట్సా, డిపెండెంట్ ఆఫ్ యూనిట్సా? డిపెండెంట్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పుకున్నాం కదా. అబ్సల్యూట్ మెజర్స్ కి యూనిట్స్ ఉంటాయి. స్టాండర్డ్ డీవియేషన్ వరకు అబ్జర్వేషన్ కి ఏవైతే యూనిట్స్ ఉంటాయో రేంజ్, QD, MD, SD కూడా అవే యూనిట్స్ ఉంటాయి. కానీ వేరియన్స్ కి మాత్రం డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి.